మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. అల్లూరు మండలంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి మరో మంచు ముందడుగు పడింది. యువతలో స్ఫూర్తి నింపిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ యువగళం పాదయాత్ర స్ఫూర్తితో JRR ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అల్లూరు మండలంలోని సుబ్బయ్య బడి, బోర్డు స్కూల్, రామకృష్ణ జూనియర్ కళాశాల, నార్త్ మోపోరు జెడ్పీ హైస్కూల్ మరియు ఈస్ట్ గోగులపల్లి జెడ్పీ పాఠశాలలో చదువుతున్న పేద మరియు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. యువగళం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం ఈ కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ బీదా రవిచంద్ర ఆధ్వర్యంలో అల్లూరు మండల విద్యాశాఖ అధికారుల సమక్షంలో సుమారు 724 సైకిళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సైకిళ్లు విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎంతో దోహదపడతాయని, వారి భవిష్యత్తు మరింత వెలుగొందాలని ఆశిస్తూ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా ఈ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. 38 సైకిళ్లు ఇక్కడ అలాట్ చేశారు. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అమ్మాయికి మాత్రమే. 10th క్లాస్ కి సీనియర్ ఇంటర్కి సైకిల్ ఇవ్వడం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఒకవేళ వెళ్తే నెక్స్ట్ ఇయర్ తర్వాత ఫ్యూచర్లో ఇచ్చే పని తర్వాత చూస్తారు. అలాగే సీనియర్ ఇంటర్ కూడా అయిన తర్వాత వాళ్ళు మన స్కూల్లో ఉంటారో లేదో తెలియదు. అందువల్ల సీనియర్ ఇంటర్మీడియట్ కూడా ఈ సైకిళ్ళు ఇవ్వడం లేదు. సో ఇప్పుడు ఈ సైకిళ్ళని మన ప్రిన్సిపల్ మరియు హెడ్ మాస్టర్ వీరి చేతుల మీదుగా, అలాగే మనకు వచ్చినటువంటి బీద సోదరుల తరఫున వచ్చినటువంటి మన